Hi friends, welcome to DSNK Rapid Revision classes. Daily మనం మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అలా మనం సిరీస్ 1 నుండి సిరీస్ 6 వరకు కంప్లీట్ చేసామండి. ప్రతి సిరీస్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ టెట్లో వచ్చే బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈరోజు సిరీస్ 7లోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవన్నీ ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మిస్ అయితే ఖచ్చితంగా మీరు మార్క్స్ కోల్పోయినట్టే. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. -2 పవర్ x + 1 ఇంటూ -2 పవర్ 7 ఈక్వల్ టు -2 పవర్ 12 అయినా x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఏ విధంగా చేయాలి అంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ వచ్చిన బిట్. ఇటువంటి మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వచ్చిన బిట్సే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి వాటికి రిలేటెడ్ మనం బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవి కూడా వచ్చే టెట్లో ఖచ్చితంగా వస్తున్నాయి. నెక్స్ట్ టెట్లో ఖచ్చితంగా వచ్చే బిట్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మ్యాథ్స్లో మంచి స్కోర్ సాధిస్తారు. క్వశ్చన్ -2 పవర్ x + 1 ఇంటూ -2 పవర్ 7 ఈక్వల్ టు -2 పవర్ 12. ఇక్కడ x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది ఈజీ ప్రాబ్లం అండి. ఎందుకంటే బేసిస్ అన్ని ఈక్వల్గా ఇచ్చారు. -2 బేసిస్ ఈక్వల్గా ఇచ్చినప్పుడు మన ఫార్ములా ఏంటి? a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు ఏమవుతుంది? a పవర్ m ప్లస్ n. అంటే బేసిస్ ఈక్వల్స్ ఉన్నప్పుడు పవర్స్ ఏమవుతాయి? అడిషన్ అవుతాయి, యాడ్ అవుతాయి. కాబట్టి మనం చూడండి, a పవర్ m ఇంటూ a పవర్ n -2 పవర్ x + 1 ఇంటూ -2 పవర్ 7 ఏమవుతుంది? -2 పవర్ x + 1 + 7 అవుతుంది ఈక్వల్ టు -2 పవర్ 12. ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఏంటి? బేసెస్ ఈక్వల్స్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటంటే a పవర్ m ఈక్వల్ టు a పవర్ n. నౌ m ఈక్వల్ టు n అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? x + 1 + 7 ఈక్వల్ టు 12. x + 1 + 7 ఈక్వల్ టు 12. నౌ x + 1 + 7 1 + 7 8 అయితే 12 - 8 ఈక్వల్ టు 4. x వాల్యూ ఎంత? 4. చూడండి ఎంత షార్ట్ కట్లో అయిపోయింది. చూస్తే మాత్రం హార్డ్ అనిపిస్తుంది క్వశ్చన్, కానీ చేస్తే చాలా సింపుల్, ఈజీ ట్రిక్స్. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 100 క్వశ్చన్ చూడండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి కాబట్టి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84:60 అయిన x వాల్యూ. 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84:60 అయిన ఇక్కడ x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఇంక నేను మొన్న సిరీస్ 5లో అండ్ సిరీస్ 2లో కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ బహుళ నిష్పత్తి అడిగారు. ప్రీవియస్ క్లాసెస్లో అనుపాతం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ప్రాబ్లం అనుపాతం. ఇక్కడ బహుళ నిష్పత్తి ఇచ్చారు. ఇది ఏ విధంగా చేయాలంటే, 7:5 అండ్ 8:x ల బహుళ నిష్పత్తి 84:60. అనుపాతం అయితేనేమో అంత్యంలో లబ్ధం ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అని చెప్పాలి. ఇక్కడ బహుళ నిష్పత్తి అడిగారు కాబట్టి 7/5 ఇంటూ 8/x ఈక్వల్ టు 84/60. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ 7 8 56/5x ఈక్వల్ టు 84/60. నౌ నెక్స్ట్ ఏమవుతుంది? 5x x వాల్యూ కావాలి కాబట్టి మనకు xని ఇక్కడ x డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది ఇటు సైడ్ వస్తే డినామినేటర్లో అవుతుంది, డినామినేటర్లో ఉంది న్యూమరేటర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. 56 ఇంటూ 60/84 ఈక్వల్ టు 5x. నౌ 56 60/84 ఇంటూ 1/5 ఈక్వల్ టు x. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 5 1 54 5 1 5 1 1 మీద 5 2 12. చూడండి, 12 1 12 7 12 7 84. నెక్స్ట్ 7 1 7 7 49 7 8 56. 8 మిగిలింది. x ఈక్వల్ టు 8. ఇది ఏ విధంగా చేయాలో చూసాం కదా. 7/5
ఇంటూ 8/6. ఇది ఎప్పుడు బహుళ నిష్పత్తి అడిగినప్పుడు మాత్రమే. అనుపాతాల నిష్పత్తి అడిగినప్పుడు అంత్యంలో లబ్ధం ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. సిరీస్ నెంబర్ 4 ఆర్ సిరీస్ నెంబర్ 5లో. ఇప్పుడు x ఈక్వల్ టు 8 వచ్చింది కదా, 100 క్వశ్చన్ ఆన్సర్. x ఈక్వల్ టు 8. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ చూడండి. -5/8కి ఎంత కలిపినా -3/2 వచ్చును. -5/8కి ఎంత కలిపితే -3/2 వస్తుంది? ఒకసారి చేద్దాం. -5/8కి ఎంత కలపడం అంటే అడిషన్ చేస్తే -3/2 వస్తుంది. ఇక్కడ 2 రావాలి, ఇక్కడ -3 రావాలి, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ 8 ఉంది. కాబట్టి ఎంత కలిపితే -3/2 వస్తుంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఉంది. మనకు మైనస్ రావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? -7/8. ఒకసారి -7/8 వేసి చూద్దాం. -7/8 -7/8 అయితే -5 -7 ఎంత అవుతుంది? -12 అవుతుంది. /8 ఈక్వల్ టు -3/2 వస్తుందో చూద్దాం. -12/8 క్యాన్సిలేషన్ అవుతుందా? 4 2s 8, 4 3s 12 వచ్చేసింది -3/2. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆన్సర్ బేస్డ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఓకే, వెంటనే ఆన్సర్ క్లిక్ అవ్వకపోతే ఆప్షన్ బేస్డ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం వెతకాల్సిన అవసరం కూడా ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దత్తాంశంలోని రాశులు అంకగణిత మధ్యమం 32. ఆ దత్తాంశనకు 48 అను మరొక రాశిని కలపగా ఫలితం అంకగణిత మధ్యమం ఎంత? ఒక దత్తాంత రాశుల్లోని క్వశ్చన్. ఒక దత్తాంశంలోని రాశుల అంకగణిత మధ్యమం 32. ఒక దత్తాంశంలోని రాశుల అంకగణిత మధ్యమం 32. ఆ దత్తాంశంకు 48 అని మరొక రాశిని కలపగా, ఇంకొక రాశిని కలిపారు 48 అని రాశిని. ఓకే, కలపగా ఫలిత అంకగణిత మధ్యమం ఎంత అని అడుగుతున్నారు. ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్లో ఒక దత్తాంశంలోని రాశుల అంక మధ్యమం 32. రాశులనే ఎన్ని రాశులు ఇవ్వలేదు, ఇక్కడ 7 మిస్ అయింది. ఒక దత్తాంశంలోని 7 రాశుల అంక మధ్యమం 32. ఆ దత్తాంశంకు 48 అని మరొక రాశిని కలపగా ఫలిత అంక మధ్యమం ఎంత అని అడిగారు. అక్కడ 7 ఒకటి మిస్ అయింది, అందుకే యాడ్ చేశాను. ఇప్పుడు చేద్దాం. 7 రాశుల అంక మధ్యమం 32. వాటికి ఒక దత్తాంశంని కలిపారు. ఏంటిది? 48 అని దత్తాంశాన్ని కలిపారు. ముందు 7 ఉండే ఏంటి రాశులు, 7 రాశులు ఒకటి కలిపిరు కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 8 అవుతుంది. పైన ఏంటిది? అంకం దత్తాంశ రాశుల మొత్తం వేసుకుంటాం, ఇక్కడనేమో సంఖ్య వేసుకుంటాం కదా. అందుకే సగటు ఈక్వల్ టు ఏం చేస్తాము? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య వేసుకుంటాం కదా. ఆ విధంగా 7 × 32 + 48 ఒకటి యాడ్ చేస్తాం కాబట్టి 8. నెక్స్ట్ 32 × 7. 7 2 14, 1 7 3 21, 22. 224 + 48 / 8. Now 224 + 48 ఎంత? 272. 272 / 8. 8ని క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 8 1s 8 3s 24. 24 అంటే 3 అవుతుంది. 8 4s 32. ఆన్సర్ ఇస్ 34. అంక మధ్యమం 34. 1 or 2 క్వశ్చన్. ఇక్కడ చూడండి. 1,60,000ను 3:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించిన కనిష్ట భాగం ఎంత? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ 2-3 టైమ్స్ టెట్లో వచ్చింది, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. 1,60,000ను 3:5 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించి కనిష్ట భాగం అడిగారు. ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 1,60,000 ఎట్లా? 3:5 నిష్పత్తిలో విభజించి కనిష్ట నిష్పత్తి కావాలి. 3:5 నిష్పత్తిలో విభజించాలంటే ఫస్ట్ ఈ 3:5 ఉంది అంటే మొత్తం భాగాలు, ఫస్ట్ ఏమో చిన్న భాగం బై మొత్తం భాగం. మొత్తం ఎంత? 8. మొత్తం కింద వేయాలి, చిన్న భాగం ఫస్ట్ వేయాలి. నెక్స్ట్ పెద్ద భాగం అంటే 5/8. ఇది పెద్ద భాగం, ఇది చిన్నది. కానీ మనకేం అడిగారు? కనిష్ట భాగం అడిగారు. కనిష్ట భాగం కాబట్టి 3/8 తీసుకోవాలి. ఇక్కడ 3/8 1,60,000 ఎంత?
అలా చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 8 1 జా 8 2 జా 60 0 0 0 0 2 3 జా 6 చిన్న భాగం ఎంత 60,000. 1,60,000లో దీన్ని 3:5 నిష్పత్తిలో భాగించాలంటే అందులో చిన్న భాగం 60,000. మరి పెద్ద భాగం ఎంత అవుతుంది? ఇక్కడ 1,60,000లో 60,000 తీసేస్తే ఎన్ని ఉంటుంది? 1,00,000 ఉంటుంది. 5/8% ఎంత? 1,00,000. మనకు చిన్నది కాబట్టి కావాలి 60,000. ఆన్సర్ ఉందో చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 112 క్వశ్చన్ చూడండి. -4xy మరియు 2x - y ల లబ్ధం అడిగారు. లబ్ధం అంటే ఏంటి? ఇంటూ చేయాలి. -4xy ఇంటూ -2x - y 2x - y ఇంటూ 2x - y. ఇక్కడ ఏం చేయాలంటే 4xy ఇంటూ 2x - yని ఫస్ట్ 4xy ఇంటూ 2xతో చేయాలి. నెక్స్ట్ 4xyని -yతో ఇంటూ చేయాలి. చూద్దాం. -4xy ఇంటూ 2x ఎంత? 2 4 జా 8 x ఇంటూ x x² y -8 x² y వచ్చింది. మళ్ళీ ఇదే -4xyని -yతో చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఫస్ట్ సింబల్స్, నెక్స్ట్ సంఖ్య చేయాలి. ఇక్కడ 4 ఇంటూ 1 4 x ఉంది కాబట్టి x, y ఇంటూ y y². ఇది 8x² y ప్లస్ 4xy².